హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మంజుష మహేష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో వన్ ఆఫ్ ద టాపెస్ట్ మాల్ ఐబిఎన్ బటుటా మాల్ అనమాట. ఈ ఐబిఎన్ అనేది ఒక పర్సన్ నేమ్, ఒక కింగ్ నేమ్. ఇతను మొత్తం కూడా వరల్డ్ వైడ్ ట్రావెల్ చేస్తూ ఉండేవారట. సో ఇక్కడైతే 6 గేట్స్ ఉన్నాయి, కోర్ట్స్ అంటే 6 కంట్రీస్ గేట్స్ ఉన్నాయన్నమాట. ఇండియా, చైనా, పర్షియా, ఈజిప్ట్, టునేషియా, అండలూసియా వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళే ఈ గేట్ ఇదనమాట. ఇది యాక్చువల్గా స్పెయిన్కి సంబంధించిన గేట్ అనమాట. సో ఇందులో ఈ ఐబిఎన్ బటుటా మాల్లో 270 షాప్స్ ఉన్నాయి, 50 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే సినిమాస్ కూడా ఉన్నాయి, థియేటర్స్, 21 స్క్రీన్స్ ఉన్నాయి మొత్తం అన్నీ కలిపి ఈ మాల్లో. ఈ స్పెయిన్కి సంబంధించిన ఈ అండలూసియాలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే స్టార్ షేప్ సీలింగ్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఈ సెకండ్ ఎంట్రన్స్లో ఫౌంటైన్ ఉంటుంది విత్ లయన్స్ అనమాట. అది నేను మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను, అది అదర్ గేట్లో ఉందన్నమాట. ఇంకా ఇక్కడ వెరీ స్పెషల్, కింద స్టోన్ అంతా కూడా స్టోన్ అంట, రెడ్ స్టోన్. మనకి పేవర్స్లో వేస్తారు కదా పార్కింగ్స్ అలాంటి స్పేస్లో, అలాంటి స్టోన్ అనమాట. ఇంకా ఈ వాల్స్ అంతా కూడా టెర్రకోటా టైల్స్. మనం జనరల్గా రఫ్ ఏరియాస్లో అంటే బాత్రూమ్స్ ఎక్స్టీరియర్ వాల్స్కి వేసే టైల్స్ అనమాట. సో అది ఇక్కడ ఈ అండలూసియాకి సంబంధించిన మోస్ట్ పాపులర్ స్పెషాలిటీ. అండ్ ఈ లోపల మాల్లోకి వస్తే నిజంగానే స్పెయిన్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందట. ఇది చాలా బాగుంటుంది యాక్చువల్గా. అదర్ కంట్రీస్లో స్పెయిన్లో ఎలా ఉంటుందో ఆ వే అంతా కూడా బయట ఆ కోర్ట్స్, రెస్టారెంట్స్ అన్నీ కలిపి అవంతా కూడా ఆ వే మొత్తం అలాగే ఉంటుంది అనమాట. అంటే ఇది ఒక మాల్లో ఉంది అన్న ఫీల్ ఉండదు. బయట జస్ట్ రోడ్డు మీద నడుస్తూ పక్కన రోడ్ సైడ్ ఉన్న రెస్టారెంట్స్ లాగా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ఇంకా అలాగే మన సౌత్ ఇండియన్ డిషెస్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో అన్ని రకాల వెరైటీస్, అన్ని కంట్రీస్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది. ఎలా అంటే మనకి రోడ్ సైడ్ దొరికే పానీపూరితో సహా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇంకా కేఎఫ్సి, పిజ్జాలు అన్నీ అనమాట. ఇంకా ఇది లేదు అనిపించుకోవడానికి అయితే లేదు. ఈవెన్ బిర్యానీస్, సౌత్ ఇండియన్ టైప్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అట్లాగే మిడిల్ ఈస్ట్ బిర్యానీస్ కూడా, మండి అవి కూడా ఉంటాయి. సో ఇది ఈ స్పెషాలిటీ. దీంట్లో అయితే మెయిన్గా ఇది అనమాట. ఈ స్పెయిన్ కల్చర్ మోడల్లో ఉంటుంది బిల్డింగ్ అంతా కూడా. ఈ సైడ్ అంతా, ఈ కోర్ట్ అంతా కూడా అట్లానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం కింద అంతా కూడా టైల్స్, టెర్రకోటా టైల్స్. నార్మల్గా మనం బాత్రూమ్స్లో కానీ బయట కారిడార్స్లో వేసుకునే స్టోన్ టైప్. అసలైతే లిటరల్గా మనకి బయట వీధిలో కూర్చున్న, అవుట్ సైడ్ రోడ్ సైడ్ ఉన్న రెస్టారెంట్స్లో కూర్చున్న ఆ ఫీల్ అయితే బాగా వస్తుంది. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇది పైన కూడా చూసారా, రూఫ్ కూడా మొత్తం అంతా మనకి బయట ఓపెన్ ఏరియాలో కూర్చున్న ఫీల్ రావడానికి స్కై వేశారనమాట, స్కై వాల్పేపర్తో. ఇంకా అలాగే స్టార్స్ కూడా కనపడతాయి అందులో, లైట్స్, చిన్న లైట్స్ పెట్టి స్టార్స్ లాగా ఫీల్ తెప్పించారనమాట. ఇక్కడ ఈ కూర్చోడానికి బెంచెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా టింకిల్ అయితే ఇక్కడికి వస్తే ఫుల్ పరుగులు అనమాట. అలాగే ఇక్కడ దుబాయ్లో ఉండే వాళ్ళకైతే నేను మంచి సజెషన్ ఏంటంటే, ఇక్కడ ఖావ్ గల్లీ అని ఒక రెస్టారెంట్ ఉంది. సూపర్ అంటే సూపర్. అలాగే రీజనబుల్, కాస్ట్లీగా అయితే అసలు ఉండదు. మిగతా అదర్ వీటిల్లో మాల్స్లో అయితే ఏమన్నా ఉంటే కనుక ఈ రెస్టారెంట్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే మాత్రం చాలా రీజనబుల్గానే ఉంటుంది. ఖావ్ గల్లీ గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే, అక్కడ టేస్ట్ చేయండి. పావ్ బాజీ, పానీపూరి, చాట్ ఇవన్నీ కూడా అక్కడ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఈజిప్ట్ కోర్ట్ ఉంది. నేను ఇప్పుడు అక్కడ తీసుకువెళ్ళట్లేదు, ఎందుకంటే ఫస్ట్ మనం ఈ స్పెయిన్కి సంబంధించిన అండలూసియా కోర్ట్ అంతా చూపించేశాక నేను నెక్స్ట్ వీడియోలో ఆ ఈజిప్ట్ కోర్ట్ చూపిస్తాను. మీరు తప్పకుండా చూడొచ్చు. అక్కడ ఏం స్పెషల్ ఉంటుంది, అక్కడ ఏది ఫేమస్, ఇక్కడ అవే ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడైతే ఒక చిన్న స్టాల్స్ ఉంటాయి ఇలాగా. మనకి ఇప్పుడు స్ట్రీట్స్లో వెళ్తే ఎలా ఉంటుంది, అదే లిటరల్గా అదే ఫీల్ అనమాట. సో ఈ స్టాల్స్లో ఈ ఆర్నమెంట్స్ అవి ఉంటాయి, చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. బట్ ఇవి అంత త్వరగా పోదు, అలాగే అంత త్వరగా కూడా ఏమీ ఇన్ఫెక్ట్ అవ్వదు అనమాట. మామూలుగా అయితే చాలామందికి పడవు కదా ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పెట్టుకుంటే, బట్ ఇక్కడ అయితే అలా ఉండవు. అవి చాలా అంటే నేను చూసిన చాలామంది దగ్గర విన్న వరకు అందరికీ కూడా పడుతుంది. ఇయర్ రింగ్స్ అయితే ఎలాంటి పడకుండా ఉండదన్నమాట. నేను కూడా చాలా వాడాను కూడా, నాకు చాలా నచ్చుతాయి ఇవి. డైలీ వేర్కి మనం వాటర్ ప్రూఫ్ ఉంటుంది, డైలీ వేర్కి మనం చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ నేనైతే చూస్తున్నాను ఇయర్ రింగ్స్ అయితే భలే భలే మోడల్స్ ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటాయి. కాస్ట్ కూడా ఓకే పర్వాలేదు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఒక క్రౌన్ రింగ్, అది చూడండి ఎంత క్యూట్గా ఉంటుందంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ అలాగే స్టోన్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ స్టోన్స్. ఇది చూసారా, ఇది క్రౌన్ టైప్ మోడల్లో ఉంది, చాలా క్యూట్గా ఉందన్నమాట, డైమండ్ ఫినిష్ లాగా అనిపిస్తుంది. ఇది అయితే 35 dirhams అంట. సో నేనైతే ఏమీ కొనలేదు కానీ, బట్ ఉన్న వాటిల్లో ఇంకా పెద్ద పెద్ద రింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడంతా షో పీసెస్, బ్రేస్లెట్స్ అలాంటివి ఉన్నాయి. ఇంకా అలాగే ఇక్కడ చూసారా, నేమ్ ప్లేట్తో ఉన్న వీళ్ళు అప్పటికప్పుడు మనకి కంప్యూటరైజ్డ్ చేసి ఇస్తారనమాట. ఇది 150 dirhams అలా కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇయర్ రింగ్స్, మినిమం అయితే 100 dirhams అలా ఉన్నాయి. ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఈవిల్ ఐ అంటారు కదా, మనకి ఇంటి ముందు పెడతారు దిష్టి తగలకుండా, అలాంటి హ్యాంగింగ్స్ అనమాట. ఇవి చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి ఇవి ఇక్కడ. అంటే నేను అనుకున్నాను మనకి ఇండియాలోనే అలాంటి సెంటిమెంట్స్ ఉంటాయని, బట్ అన్ని చోట్ల కూడా అలాంటి సెంటిమెంట్స్ ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. సో ఇక్కడ చూస్తున్నారు, ఇవన్నీ బ్రేస్లెట్స్, డిఫరెంట్ మోడల్స్, కలర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇంకా ట్వింకిల్కి అయితే అసలు పరుగులు అనమాట. ఇంకా నేను ఇవి చూసారా, ఇవి మనకి స్ట్రీట్ ఫీలింగ్ ఉండడానికి ఈ చెట్లు కూడా, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ చెట్లే. ఇంకా ఇక్కడ మ్యాక్స్ ఉన్నది, ఆఫర్స్ కూడా ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. మ్యాక్స్ ఉంది, కాకపోతే మన ఇండియన్ మ్యాక్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ లొకాలిటీని బట్టి ఆ మోడల్స్ కూడా ఉంటాయని తెలుసు కదా అందరికీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ వీళ్ళు యూస్ చేసే సోబర్ కలర్స్, లైట్ కలర్సే ఉంటాయన్నమాట. సో ఇక్కడంతా కూడా ఈ లోపల నుంచి మనం ఒక స్ట్రీట్ ఫీలింగ్లో మనం తిరగడానికి చాలా బాగుంటుంది. ఈ ల్యాంప్స్ కానీ అన్నీ కూడా, ఈ స్ట్రీట్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా మనకి అదే ఫీలింగ్ ఉంటాయి. ఇదన్నీ చూసారా, ఫోర్ట్ టైప్లో కన్స్ట్రక్షన్ అనమాట, ఒక కోట లాగా ఉంటాయి అన్నీ కూడా. మోస్ట్లీ స్పెయిన్లో ఇలాగే ఉంటుంది అనుకుంటా, నేనైతే వెళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు, బట్ నేను చూశాను. ఇది చూసారా, ఈ వాల్ అంతా కూడా స్టోన్స్ అనమాట. మనకి ఒక స్టోన్ రాయితో కడితే కోటలు అవి ఎలా ఉంటాయో ఆ ఫీల్ ఉంటుంది మొత్తం అంతా. అవన్నీ కూడా అదే మోడల్లో ఉంటాయి. సో ఇదంతా కూడా ఇక్కడ స్ట్రీట్స్ లాగా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక చీజ్ కేక్ స్టాల్ ఉంటుంది. అసలు అక్కడ చీజ్ కేక్ ఒక్కసారి తిన్నాను, సేమ్ మనకి జున్ను ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ ఈ చీజ్ కేక్, నాకు తెలిసి యుఎస్ సైడ్ ఇదంతా కూడా ఈ చీజ్ కేక్స్ అనేది చాలా ఫేమస్ అనుకుంటున్నాను, విన్నాను చాలా, బట్ కొంచెం స్వీట్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఈ వే అంతా కూడా చూసేయండి.
ఇక్కడ అండలూసియా కోర్ట్ మెయిన్ సెంటర్కి వచ్చేసాం అనమాట. ఇది చూసారు కదా ఫ్లయింగ్ మెషిన్ అంటే ఫ్లయింగ్ మెషిన్కి సంబంధించిన మోడల్స్ అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో టైప్స్లో ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్లయింగ్ మెషిన్ని ఇతను ఇదిగోండి ఇదే ఫ్లయింగ్ మెషిన్. ఇట్లా మనం కట్టుకుని ఫ్లై చేస్తారు కదా, ఈ అడ్వెంచర్స్ చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఫ్లయింగ్ మెషిన్ గురించి. వీళ్ళు కనుక్కున్నది కూడా ఈగల్ వింగ్స్ నుంచి వీళ్ళు ఇన్నోవేట్ చేశారట దీన్ని. సో ఈగల్ వింగ్స్ చూసి దాన్ని బట్టి ఈ ఫ్లయింగ్ మిషన్ని ఎలాగ యూజ్ చేయాలి అనేది వీళ్ళు కనుక్కుని చేశారట. సో అందుకని ఈగల్కి సంబంధించింది కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు వీళ్ళు. సో ఇవి కొంచెం లిటరేచర్ ఉన్నాయన్నమాట అక్కడక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పైన వాల్స్ పై సీలింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మేబీ స్పెయిన్లో ఇలాగే ఉంటుంది అనుకుంటా. అందుకే ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ అంతా కూడా స్పెయిన్ మోడల్లో పెట్టి ఉంచారు. ఇది చాలా బాగుంది కదా, నీట్ ఫినిషింగ్. అసలు అంతా కూడా స్టోన్ ఫినిషింగ్ అనమాట వాల్స్. సో ఈ ఈగల్ వింగ్స్ అవన్నీ కూడా చూపిస్తున్నారు ఎలాగ చేశారు ఏంటి అనేది ఇక్కడ కొంచెం రాశారనమాట. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పర్ఫ్యూమ్ సెంటర్ ఉంది ఒకటి. ఆ పర్ఫ్యూమ్ సెంటర్లో మహేష్ గారు ట్వింకిల్ అయితే చూసేస్తున్నారు. ఈ పైన చూడండి అంతా కూడా చాలా బాగుంటుంది. అంతా కూడా వుడ్తో సీలింగ్ ఉందన్నమాట. నేను చెప్పాను కదా ఈ అండలూసియా స్పెయిన్ అది మెయిన్ వచ్చేసి మనకి లయన్స్ది ఫౌంటైన్ ఉందని. ఇక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం లయన్స్ ఫౌంటైన్ దగ్గరికి. భలే ఉంది, కలర్స్ కూడా మారుతూ ఆ ఫౌంటైన్ కూడా చాలా నీట్గా బాగుంది చూడడానికి. దివ్య గారు చూసానన్నారు ఐబిఎన్ బటుటాలో. మేమైతే ఇక్కడే నేను అన్నీ కూడా షూట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఎక్కడున్నారో నాకైతే కనిపించలేదు. ఈవెన్ మీరు ఏమైనా ఎక్కడైనా ఉన్నారు అని మీరు ఫైండ్ అవుట్ చేస్తే కనుక ప్లీజ్ గివ్ మీ ఏ కమెంట్. సో చూసారు కదా ఈ పైన సీలింగ్ అంతా కూడా స్టార్ టైప్ ఫినిష్ సీలింగ్ అనమాట. స్ట్రక్చర్స్ అంతా కూడా లైట్స్ అవన్నీ కూడా ఆ టైప్ ఉంది. అవి చూస్తున్నారు. సో ఇక్కడ ఈ పిల్లర్స్ అవి చూస్తున్నారు కదా, చాలా లావుగా ఎంత హెవీగా ఉన్నాయో. కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా హెవీ కన్స్ట్రక్షన్. ఇంకా ఈ సైట్స్ అంతా కూడా ఇక్కడ బ్యాంక్స్ అవి ఉన్నాయన్నమాట. ఏటీఎంస్ సెంటర్స్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ బ్యాంక్స్ వచ్చేసి ఎమిరేట్స్, ఎన్బిడి, ఏడిసిబి, ఇంకా ఆర్ఐకే బ్యాంక్, మష్రిక్, ఇవన్నీ కూడా అవేనమాట. సో ఇక్కడ కొంచెం చూడండి ఈ టాయ్స్ కొంచెం ఫన్నీగా చాలా చక్కగా భలే ఉన్నాయి. ఇవి చాలా క్యూట్గా ఉంది కదా ఈ హార్స్, దానికి కట్టేసింది.
ఎంత క్యూట్గా ఉన్నాయి పిల్లలకి. ఈ కార్ ఒకటి ఫ్లయింగ్ కార్ లాగా ఉందన్నమాట. మనకి చిన్నప్పుడు ఒక రోబో కార్ లాగా వచ్చేది కదా, సేమ్ అలాంటిది అనమాట ఈ కారు. ఇది స్టాండ్ అవుతుంది అలాగా. సో ఇక్కడ నేను ఎంత అయితే షూట్ చేసుకుని వచ్చేసాను. ఇక్కడైతే పర్ఫ్యూమ్ సెంటర్ ఉంది. ఈ బాటిల్స్ చూస్తున్నారు కదా, ఇవి క్లోత్స్కి హౌస్లోని కూడా స్ప్రే చేస్తారంట. కొంచెం మనకి అరోమా అనేది బాగుంటుంది కదా, స్మెల్ అంతా. ఇంకా ఇక్కడ ఇది ఒకటి వచ్చేసి స్ప్రే అనమాట. ఇంట్లో కార్స్లోని పెట్టుకోవచ్చు అంట. ఇది ఇప్పుడే నేనైతే చూస్తున్నాను. అందులో వాటర్ వేసి, నార్మల్ వాటర్ వేసి, అందులో కొంచెం స్ప్రే, ఎలాంటి స్ప్రే అయినా సరే వేయచ్చు అనమాట. నానో మిస్ట్ స్ప్రే అని ఉంది. ఇంకా దీంట్లో వాటర్ కొంచెం ఏదైనా లిక్విడ్ మనకి స్కిన్ కేర్కి కూడా యూస్ చేసుకోవచ్చు అంట. ఆ వేపర్ అనేది ఫేస్కి పెట్టుకుంటే చాలా కూల్ అవుతుంది అని చెప్తున్నాడు అతను. సో ఇందులో వేసుకోవడానికి స్ప్రేస్ కూడా చూపించాడు. బట్ ఈ పర్ఫ్యూమ్స్లో ఆక్సిజన్ పర్ఫ్యూమ్ అయితే చాలా బాగుంది పర్ఫ్యూమ్, అది జెంట్స్కి. ఇంకా ఈ నానో కూల్ మిస్ట్ అనేది ఉంది కదా, ఈ స్ప్రే, ఆ స్ప్రే కూడా దాంట్లో వేసుకుని చూపించాడు. చాలా బాగా అనిపించింది స్మెల్. ఇంకా ఇవన్నీ కూడా ఆయిల్స్ అనమాట, అత్తర్లు అంటాం కదా మనం, అలాగే పర్ఫ్యూమ్ ఆయిల్స్. ఇక్కడ ఈ బాటిల్సే ఎంతో క్యూట్గా ఉంటాయి, భలే అనిపిస్తుంది నాకు, అంత క్యూట్వి. సో ఇదండి ఈ అండలూసియా కోట్ అయితే, ఇవి మెయిన్ స్పెషాలిటీస్. ఇంకా మీకు చైనా కోట్ అయితే చాలా బాగుంటుంది. ఆ చైనా కోట్ చూపిస్తాను, ఇండియా కోట్ ఒకటి, మీకు అవి చూడడానికి రెడీగా ఉండండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఈ కమెంట్స్తోనే నాకు ఎంకరేజ్మెంట్ అనేది వస్తుందని మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్స్ వస్తాయి. ఇంకా నేను మీకు ఈ దుబాయ్లో చూపించాల్సినవి అన్నీ కూడా మీరు చూసేయచ్చు. ఇంకా అలాగే మన ఇన్స్టాగ్రామ్ను కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఫాలో అవ్వండి. ఇంకా ఇక్కడ ఈ స్టాచ్యూ వచ్చేసి మూవీకి సంబంధించిన టికెట్స్ని మనం విన్ అవ్వచ్చు అనమాట. సో ఈ ద క్రైమ్స్ ఆఫ్ గ్రైండ్వాల్ ది మూవీకి టికెట్స్ని విన్ అవ్వడానికి ఈ స్టాచ్యూతో మనం సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పేస్ట్ చేస్తే మనకి విన్ అవ్వచ్చు అని ఉన్నది. నేనైతే ఫోటో తీసుకున్నాను, బట్ నేనైతే వెళ్ళను, ఎందుకంటే మేము మూవీస్ చూడట్లేదు కాబట్టి ఇప్పుడు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్ షాప్ ఒకటి ఉంది. ఫ్లవర్స్ కానీ ఆ స్కల్ప్చర్స్ కానీ చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఎవరికైనా మనం గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేద్దాము. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.